నాయుడుపేట దగ్గర దాదాపు 3,600 కోట్లతో ఏర్పాటు చేయదలిచినటువంటి ఒక పవర్ కంపెనీ వెబ్‌సోల్ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి, భూమి కేటాయింపులు జరిగి, ఇంకా నెక్స్ట్ పనులు ప్రారంభించాలి. అవి కూడా ఎప్పుడో ప్రారంభించాలి. అటువంటి సమయంలో మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పి ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటికి మొన్న టాటా పవర్ అనే ఒక పవర్ సంస్థ ప్రెస్టీజియస్ కంపెనీ. అది ఇలాగే వెళ్ళిపోయింది. అన్ని అనుమతులిచ్చి, భూములిచ్చి, సబ్సిడీలు ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ కంపెనీ కూడా ఇలాగే వెళ్ళిపోవడం రాష్ట్ర అధికార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఒక ప్రధాన పత్రికలో ఈరోజు ఒక ఆసక్తికరమైన కథనం కనిపించింది. 123 ఎకరాలు నాయుడుపేట దగ్గర సెడ్జ్‌లో భూమిని కేటాయించుకుంటూ టైలర్ మేడ్ రాయితీల కింద పెట్టుబడి విలువలో 69% వరకు, అంటే సుమారు 2,212 కోట్లు వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు సైతం వెలువడ్డాయట ఈ వెబ్‌సోల్ కంపెనీకి. టైలర్ మేడ్ రాయితీల కింద పెట్టుబడులు 69% వెనక్కి ఇస్తారట. 2,212 కోట్లు వెనక్కి ఇచ్చేస్తారట. 123 ఎకరాల భూమి కూడా ఇంత భారీ ఎత్తున ప్రభుత్వం రాయితీలు కల్పించిందట. జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేసి మిషనరీ బిగించే ప్రక్రియ మొదలుపెట్టి 2027 జూలై నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా వాళ్ళ మొత్తం ప్రణాళికలు సిద్ధమైపోయాయట. అయితే అక్కడే ఒక టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుందట. ఒక టర్నింగ్ పాయింట్ ఏంటా టర్నింగ్ పాయింటు? ఇక్కడ ఈ మొత్తం సబ్సిడీలు ఇచ్చి భారీ ఎత్తున వాళ్ళకు ప్రయోజనం కల్పించుకుంటూ జీవో జారీ చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఢిల్లీలో ఉంటున్న ఓ సలహాదారుడు నేరుగా రంగంలోకి దిగి కప్పం డిమాండ్ చేశారట. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడట, ఢిల్లీలో ఉండే ఒక సలహాదారుడట. ఈ సలహాదారుడు కీలక మంత్రికి స్నేహితుడే కాకుండా పలు విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండడంతో రాష్ట్రంలో నెలకొల్పే విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన్ను కలిసిన తర్వాతే ఆమోదం లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయట. అడిగినంత కప్పం చెల్లించకుంటే జీవో విడుదలైన పెట్టుబడుల ప్రతిపాదనలు ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి నెలకొందట. టాటా పవర్, వెబ్‌సోల్ ఎనర్జీ ఉదంతాలే దీనికి నిదర్శనమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరా కీలక మంత్రికి స్నేహితుడు, ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు? ఏమో మరి. నెల రోజుల్లోనే 2 కంపెనీలు వెళ్ళిపోయాయి. అంటే దాదాపు 70% రాయితీలు ఇచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేసినా కూడా 2 ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, టాటా ఒకటి, వెబ్‌సోల్ ఒకటి. టాటా ఏమో నెల్లూరు, ఇదేమో నాయుడుపేట. ఇప్పుడు టెక్నికల్గా చూస్తే 2 జిల్లాలైనా ఇంతకుముందు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోనే 2 కూడా. 2 విద్యుత్ రంగానికి చెందిన ప్రాజెక్టులే. రెండిటి విలువ దాదాపు 10.5 కోట్ల విలువైన ప్రాజెక్టులు. టాటా పవర్ ఏమో నెల్లూరులో ఏర్పాటు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా బెటర్ అని వెళ్ళిపోయాయి. ఇప్పుడు వెబ్‌సోల్ ఏమో నాయుడుపేటలో ఏర్పాటు చేయాల్సింది ఆంధ్ర కంటే వెస్ట్ బెంగాల్ మేలని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది మరి? ఈ ప్రధాన పత్రికలో రాసినటువంటి ఆ ఢిల్లీలో ఉండే ప్రభుత్వ సలహాదారు ఎవరు? ఆయన ఏ కీలక మంత్రికి స్నేహితుడు? వీళ్ళు భారీగా ఆ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఉన్నది మళ్ళీ బ్యాక్‌డోర్లో ఆ కంపెనీల నుంచి వసూలు చేసుకోవడం కోసమేనా? ఇప్పటి వరకు వ్యవహారాలు అలాగే సాగుతూ వస్తూ ఉన్నాయా? అందుకే ఇంత పెద్ద మొత్తంలో వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అని చెప్పి భారీగా రాయితీలు కల్పించుకుంటూ వెనక నుండి గట్టిగానే లాగేసుకుంటూ ఉన్నారా? ఏమో, ఇంట్రెస్టింగ్.